హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు అవర్ తెలుగు డేటా హబ్ ఛానల్. సో, నిన్న మనం టేబుల్స్‌నైతే క్రియేట్ చేసాం కదండీ! ఇప్పుడు ఈరోజు ఆ టేబుల్స్‌లో మనం డేటాని డేటా ఈస్ నథింగ్ బట్ రికార్డ్స్‌ని. ఆ రికార్డ్స్‌ని ఆ టేబుల్‌లో ఎలా ఎంటర్ చేయాలో అయితే డిస్కస్ చేస్తాం. అండ్ టుమారో వి విల్ డిస్కస్ అబౌట్ రిలేషన్‌షిప్స్ బిట్వీన్ టేబుల్స్ అండి. అండ్ అక్కడ మనకి మెయిన్‌గా జాయిన్స్ కాన్సెప్ట్ అనేది వస్తుంది. సో, అదైతే మనం క్లియర్ కట్‌గా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేసుకుందాం. సో, ఆ వీడియో మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫాస్ట్‌గా. అండ్ ఆల్సో ఎవరైతే ఇంకా టెలిగ్రామ్‌లో జాయిన్ అవ్వలేదో తప్పకుండా అవ్వండి. ఆ లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ఉంది. సో, ఎందుకు టెలిగ్రామ్‌లో జాయిన్ అవ్వాలి అంటే, ఫ్యూచర్‌లో ఏమైనా మనం కోర్సెస్ ప్లాన్ చేస్తే అక్కడ అప్డేట్ ఇస్తాను. అండ్ ఆల్సో డౌట్స్ ఉంటే ఈజీగా మనం అక్కడ ఎక్స్‌ప్లనేషన్ చేసుకోవచ్చనమాట. సో, అందుకే మీరు జాయిన్ అవ్వండి. అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఇంకా లేట్ చేయకుండా లెట్స్ డైవ్ ఇంటూ అవర్ సెషన్. ప్రీవియస్ వీడియోలో మనం ఏం డిస్కస్ చేసాం. ఒక టేబుల్‌నైతే ఒక డేటాబేస్‌నైతే క్రియేట్ చేసాం. ఫస్ట్ డేటాబేస్ అనేది. సో, వన్స్ డేటాబేస్ అనేది క్రియేట్ అయిపోయాక ఆ డేటాబేస్‌లో మనం 2 టేబుల్స్ అనేవైతే క్రియేట్ చేసాం. ఫస్ట్ వన్ వచ్చేసి ఎంప్లాయీ అండ్ సెకండ్ వన్ వచ్చేసి కస్టమర్. ఓకే. సో, వన్స్ మనం టేబుల్‌ని క్రియేట్ చేస్తున్నప్పుడు మనం అందులోని కాలమ్స్‌ని స్పెసిఫై చేసాం. అండ్ ఆల్సో కాలమ్స్‌ని స్పెసిఫై చేస్తున్నప్పుడు అండ్ దాని తాలూకా డేటా టైప్‌ని కూడా మనం స్పెసిఫై చేసాం. ఇంట్ గాని, వేర్‌కార్ గాని సో, డేటా టైప్‌తో పాటు మనం ఆల్సో సమ్ రిక్వైర్మెంట్స్ ఇచ్చాం. నాట్ నల్ అండ్ ఆటో ఇంక్రిమెంట్ అని. సో, ఇదంతా నేను చేశాం కదా! సో, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, ఈ ఆల్రెడీ క్రియేట్ అయిన టేబుల్స్‌లో మనం డేటానైతే ఇన్సర్ట్ చేస్తాం. సో, ఇన్సర్ట్ చేయడానికి మనం యూజ్ చేయాల్సిన కీవర్డ్ వచ్చేసి ఇన్సర్ట్ ఇంటూ. ఓకే. సో, ఇన్సర్ట్ ఇంటూ నేనైతే ఒక వాల్యూస్‌ని ఇన్సర్ట్ ఈ ఎంప్లాయీ టేబుల్‌లోకి మూవ్ అయితే రికార్డ్ అయితే చేస్తున్నాను. ఇన్సర్ట్ ఇంటూ టేబుల్. ఏ టేబుల్‌లోకి ఇన్సర్ట్ చేస్తాను. ఇన్సర్ట్ ఇంటూ ఎంప్లాయీస్. ఎంప్లాయీ టేబుల్‌లో సో, ఏ వాల్యూస్ ఇవ్వాలి? వాల్యూస్. వాల్యూస్ మీన్స్ నథింగ్ బట్ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అండ్ డిపార్ట్‌మెంట్ అండ్ ఇక్కడ ఐడీ. ఐడీ కూడా ఇవ్వాలండి. బట్ ఇక్కడ మనం ఆటో ఇంక్రిమెంట్ ఇచ్చాం కాబట్టి ఈ కీవర్డ్ ఈ రిక్వైర్మెంట్ దీన్ని బేస్ చేసుకొని ఈ ఐడీ అనేది బై డిఫాల్ట్‌గా ఎస్‌క్యూఎల్ తనకు తాను ఫిలప్ చేసుకుంటుందనమాట. సో, మనం ఇవ్వక్కర్లేదు. మనం ఇంకేమి ఇవ్వాలి వాల్యూస్ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, డిపార్ట్‌మెంట్. చూడండి ఈ ఆటో ఇంక్రిమెంట్ అవ్వడం వల్ల మనకనేది కొంచెం శ్రమ తగ్గింది కదా! సో, అందుకు ఈ ఆటో ఇంక్రిమెంట్ అనేది మనకి హెల్ప్ అవుతుందనమాట. సో, ఇప్పుడు మనం ఫిల్ చేయాల్సిన ఫీల్డ్స్ అన్నీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, డిపార్ట్మెంట్ ఓన్లీ. సో, ఇక్కడ నేను ఫస్ట్ నేమ్, కామా, లాస్ట్ నేమ్, కామా, డిపార్ట్మెంట్. ఓకే. డిపార్ట్మెంట్. సో, ఈ టేబుల్‌లో ఈ కాలమ్స్‌కి నేను ఏ వాల్యూస్ ఇవ్వాలనుకుంటున్నాను వాల్యూస్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రభాస్. ప్రభాస్ అని నేమ్ అయితే నేను ఇన్సర్ట్ చేశాను. ప్రభాస్. ఓకే. కామా రాజు. రాజు. కామా ఆర్టిస్ట్. డిపార్ట్మెంట్ ఆర్టిస్ట్. ఆర్టిస్ట్. బ్రాకెట్ క్లోజ్. కాలమ్. ఇప్పుడు నేను దీన్ని ఎగ్జిక్యూషన్ చేస్తే నాకు సక్సెస్‌ఫుల్‌గా ఒక రికార్డ్ అనేది ఎంప్లాయీ టేబుల్‌లో క్రియేట్ అవుతుంది. ఓకే. సో, చూడండి. ఎంప్లాయీ టేబుల్ మనకిక్కడ అవుట్‌పుట్ చెక్ చేసుకున్నట్టయితే సక్సెస్‌ఫుల్ అని చెప్పేసి మనకొక ఐడెంటిఫై అవుతుంది. సో, చూడండి గ్రీన్ కలర్ వచ్చింది. ఇప్పుడు నేను దీన్ని ఎంప్లాయీ టేబుల్‌ని ఎగ్జిక్యూషన్ చేస్తే నాకు ఈ టేబుల్‌లో ఉన్న కాలమ్స్ మొత్తం చూపిస్తుందనమాట. సో, చూడండి. నేను ప్రీవియస్‌గా కొన్ని రికార్డ్స్ అయితే క్రియేట్ చేశాను. బట్ అగైన్ చూడండి. ప్రభాస్, రాజు, ఆర్టిస్ట్. నాకు ప్రభాస్ వద్దు. ప్రభాస్ ప్లేస్‌లో మహేష్, రాజు ప్లేస్‌లో బాబు. ఓకే. సో, ఇప్పుడు దీన్ని నేను ఎగ్జిక్యూషన్ చేస్తే నాకిక్కడ న్యూ రికార్డ్ ఇక్కడ చూడండి మనం ఐడీ ఇవ్వలేదు. ఐడీ వాల్యూ ఇవ్వకుండా మనకి క్రియేట్ అవుతుంది. ఎందుకు క్రియేట్ అవుతుందంటే మనం ఆటో ఇంక్రిమెంట్ అనే రిక్వైర్మెంట్ ఇచ్చాం కాబట్టి బై డిఫాల్ట్‌గా అది ఎస్‌క్యూఎల్లే ఇస్తుందనమాట. సో, చూడండి వన్స్ అగైన్ దీన్ని నేను ఎగ్జిక్యూషన్ చేస్తే సో, చూడండి ఫోర్త్ రికార్డ్‌లో మహేష్ బాబు ఆర్టిస్ట్ అనేది వచ్చిందండి. అండ్ ఆల్సో ఇప్పుడు మనం ఏం చేసాం ఒక టేబుల్‌లో డేటానైతే ఇన్సర్ట్ చేసాం కదండీ! బై స్పెసిఫైయింగ్ ద కాలమ్స్. కాలమ్స్‌ని ఇక్కడ స్పెసిఫై చేశాను చూడండి. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, డిపార్ట్మెంట్ ఇవన్నీ కాలమ్స్ మనం పర్టిక్యులర్‌గా ఈ సింటాక్స్‌లో స్పెసిఫై చేసాం. బట్ ఇప్పుడు మనకి ఇంకో మెథడ్ కూడా ఉంది. ఇంకో మెథడ్ ఏంటంటే ఈ కాలమ్స్‌ని స్పెసిఫై చేయకుండా మనం టేబుల్‌లో డేటానైతే ఇన్సర్ట్ చేయొచ్చు. అది ఎలా ఇన్సర్ట్ చేయొచ్చో చెక్ చేద్దాం. అగైన్ ఇన్సర్ట్ చేయాలంటే ఇన్సర్ట్ ఇంటూ అండ్ ఏ టేబుల్ ఎంప్లాయీ టేబుల్ కదా! ఎంప్లాయీ టేబుల్
ఎంప్లాయీ ట్యాబ్‌లో మనం ఇప్పుడు దీన్ని స్పెసిఫై చేయకుండా ఈ వాల్యూస్ అనేవి ఇస్తున్నాం. ఓకే. వితిన్ బ్రాకెట్ ఇప్పుడు మహేష్ బాబు అయిపోయింది కదా! మనం ఇంకేం పేరిద్దాం? ఆహ్, రవితేజ ఓకే. రవి, కామా, తేజ, కామా, ఆర్టిస్ట్, ఆర్టిస్ట్. బ్రాకెట్ క్లోజ్, కాలమ్. ఓకే. సో, ఇప్పుడు నేను దీన్ని ఎగ్జిక్యూషన్ చేస్తే నాకు ఎర్రర్స్ అనేది వస్తుందనమాట. సో, చూడండి ఇక్కడ మనకి రవి కింద అండర్‌స్కోర్ వస్తుంది కదా! రెడ్ కలర్‌ది. దీని అర్థం ఏంటంటే మన సింటాక్స్ అనేది రాంగ్. ఎందుకు రాంగ్ అంటే ఇక్కడ మనం వాల్యూస్ అని కీవర్డ్ అని ఇచ్చాం. సో, దీనికి మనం చెప్పాలనమాట. ఈ టేబుల్‌కి ఇవి వాల్యూస్ అని. సో, దానికి మనం యూజ్ చేసే కీవర్డ్ వాల్యూస్. ఓకే. చూడండి ఇప్పుడు మనకనేది ఇక్కడ తగ్గింది ఎర్రర్. సో, ఇప్పుడు దీన్ని నేను ఎగ్జిక్యూషన్ చేస్తే మనకి ఎర్రర్ అనేది వస్తుంది. ఇక్కడ కాలమ్ కదండీ! ఎర్రర్ అనేది వస్తుంది. ఆ ఎర్రర్ దేనికొస్తుందో నేనైతే మీకు ఫస్ట్ దీన్ని రన్ చేసాక ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. ఇక్కడ చూడండి. ఇన్సర్ట్ ఇంటూ కోడ్ యూ హావ్ ఎన్ ఎస్‌క్యూఎల్ సింటాక్స్ ఎర్రర్ అని వస్తుంది. ఓకే. మనం అగైన్ దీని కోడ్‌ని చెక్ చేస్తే ఇన్సర్ట్ ఇంటూ ఎంప్లాయీస్ వాల్యూస్ రవి, తేజ, ఆర్టిస్ట్. ఇక్కడ చూడండి నేను కాలమ్ అనేది క్లోజ్ చేయలేదు. ఐ మీన్ కొటేట్ అనేది క్లోజ్ చేయలేదు. అందుకని నాకు ఎర్రర్స్ అని వస్తుంది. అగైన్ దీన్ని నేను రన్ చేస్తే నాకు ఇంకో ఎర్రర్ వస్తుంది. ఆ ఎర్రర్ కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. అది మోస్ట్ ఇంపార్టెంట్ ఎర్రర్ అనమాట. ఓకే. సో, చూడండి. ఇక్కడ మీరు బాగా గమనించినట్టయితే కాలమ్ కౌంట్ డస్ నాట్ మ్యాచ్ వాల్యూ. ఎందుకంటే మనం ప్రీవియస్‌గా ఐడీ కాలమ్ అనేది ఇవ్వలేదు. ఈ ఐడీ కాలమ్ ఇవ్వకుండా మనం ఏం చేసాం కాలమ్స్‌ని స్పెసిఫై చేసాం. సో, ఫస్ట్ నేమ్‌కి కంపల్సరీగా ఈ మహేష్ అనే రికార్డ్ ఎళ్తుంది. లాస్ట్ నేమ్‌కి కంపల్సరీగా బాబు అనే రికార్డే ఎళ్తుంది. బట్ ఇక్కడ మనం వన్స్ స్పెసిఫై చేయలేదో ఈ రవి అనే రికార్డ్ మనకి ఐడీ కాలమ్‌కి వెళ్ళిపోతుంది. ఓకే. అండ్ తేజ అనే రికార్డ్ ఫస్ట్ నేమ్‌గా, ఆర్టిస్ట్ అనే రికార్డ్ లాస్ట్ నేమ్‌గా వెళ్తుంది. బట్ మనకేంటి ఐడీ కాలమ్ షుడ్ బి ఇంటిజర్ వాల్యూ, న్యూమరికల్ వాల్యూ. బట్ ఇది క్యారెక్టర్స్ కదండీ! సో, అందుకే మనకి ఎర్రర్స్ వస్తుంది. సో, ఇలాంటి టైంలో మనం ఏం చేస్తామంటే ఈ ఇలాగా కాలమ్స్‌ని స్పెసిఫై చేయలేనప్పుడు బై డిఫాల్ట్ వాల్యూ ఇవ్వాలండి. డిఫాల్ట్ ఎఫ్ఏయుఎల్‌టి డిఫాల్ట్ ఓకే. డిఫాల్ట్ ఇస్తే ఈ కీవర్డ్‌ని దీని మీనింగ్ ఏంటంటే దీనికి ఏదైతే మనం టేబుల్ క్రియేట్ చేసినప్పుడు రిక్వైర్మెంట్స్ ఆర్ స్పెసిఫికేషన్స్ చేసామో బై డిఫాల్ట్ థింగ్‌గా దాన్ని బేస్ చేసుకొని బై డిఫాల్ట్ వాల్యూ అనేది తీసుకుంటదనమాట. సో, దీన్ని వన్స్ నేను ఎగ్జిక్యూషన్ చేస్తే నాకు రవితేజ అనే రికార్డ్ అయితే మన టేబుల్‌లోకి వస్తుంది. ఓకే. సో, చూద్దాం. చూడండి సక్సెస్‌ఫుల్‌గా క్రియేట్ అయింది. ఇప్పుడు నేను దీన్ని ఎంప్లాయీస్‌ని రన్ చేస్తే చూడండి రవి, తేజ, ఆర్టిస్ట్. సో, మనకైతే రికార్డ్ అనేది సక్సెస్‌ఫుల్‌గా క్రియేట్ అయిపోయింది. అండ్ ఆల్సో మనకి ఇక్కడ కిందకి చూసుకోవడం కష్టమొస్తే మనం దీన్ని మార్చుకోవచ్చనమాట. లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ మనకున్న అడ్జస్ట్‌మెంట్ బట్టి మనం ఈ విధంగా చేసుకోవచ్చు. ఓకే. సో, సో, ఇదండి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇన్సర్టింగ్ రికార్డ్స్ ఇంటూ అవర్ టేబుల్స్ ఆర్ డేటాబేస్. దట్స్ ఇట్. ఐ హోప్ ఈరోజు సెషన్ మీకు అర్థమై ఉంటుందనుకుంటున్నా. డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. లేదంటే టెలిగ్రామ్‌లో మెసేజ్ చేయండి. నేను కంపల్సరీగా వెంటనే మీ తాలూకా డౌట్స్ అనేవి క్లియర్ చేస్తాను. ఓకే. అండ్ రేపటి సెషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేది జాయిన్ కాన్సెప్ట్. అది మనకి రియల్ టైమ్‌లో చాలా చాలా ఇంపార్టెంట్. సో, అదైతే మీరు వెంటనే మిస్ అవ్వకండి. సో, అండ్ మీకు ఈ సెషన్స్ అనేవి ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ కూడా చేయండి. దట్స్ ఆల్. సీ యూ టుమారో.